మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. కాళేశ్వరంకి సంబంధించి ఎప్పుడూ లేనటువంటి ఒక ప్రాజెక్టు, బృహత్తరమైనటువంటి ప్రాజెక్టుగా కేసీఆర్ కట్టడం జరిగింది. ఎప్పుడైతే కుంగుబాటు తర్వాత పరిణామాలు మారిపోయాయి. అంత ముందు వరకు కాళేశ్వరంపై ఎటువంటి విమర్శలు ఉన్నా కూడా ఒక రకంగా ఉండేవి. కానీ కుంగుబాటు తర్వాత దానికి బలం చేకూర్చడం, లేకపోతే ఇంకా విమర్శలకు అనుకూలంగా ఉండటం, మారినటువంటి పరిణామాలు తెలిసింది. వరుసగా ఏసీబీ దాడుల్లో దాదాపుగా 2 అధికారులు, హరిరామ్కి సంబంధించి అలాగే శ్రీధర్కి సంబంధించి 350 కోట్లు దాదాపుగా అక్రమాస్తులు ఉన్నట్లు ఏసీబీ నిర్ధారించుతున్నటువంటి వార్తలు వస్తున్నాయి. త్వరలోనే కొంతమంది అధికారులపై కూడా దాడులు చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అసలు ఎక్కడ ఈ లోపం జరిగిందంటారు? ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు ముందే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే 2014 ముందే వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు తుమ్మిడిహట్టి అని ప్రాణహితమైన ఒక ప్రాజెక్టు రూపకల్పన చేసి దాన్ని ఏమన్నారంటే ప్రాణహిత చేవెళ్ళే ప్రాజెక్టుగా కూడా పేరు పెట్టారు. అది కొంత ప్రాజెక్టు కాలువలు కూడా జరిగారు, కొంత వర్క్ కూడా జరిగిన తర్వాత ఈ 2014లో తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ గవర్నమెంట్ రావడం తర్వాత ఆ తుమ్మిడిహట్టి ప్రాజెక్టును దాన్ని ఆపేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది. ఇది కాళేశ్వరం ఎందుకు నేను చెప్తానంటే రాజశేఖర్ గారు అంతా వెనుక ఫస్ట్ నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక విధంగా వివాదాస్పద, ఎందుకంటే ఉన్న తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కొంత వర్క్ అయింది, దాన్ని ఆపేసి కాళేశ్వరం. అయితే తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకి ఏంటంటే తుమ్మిడిహట్టి దగ్గర కట్టిన ప్రాజెక్టుతోని ఒకటే లిఫ్ట్ తోని, అంటే తుమ్మిడిహట్టి దగ్గర లిఫ్ట్ తోని సరాసరి ఇల్లంపల్లి ప్రాజెక్టు నీళ్లు వచ్చే అవకాశం ఉండే ఆ ప్రాజెక్ట్. దాంతో పాటుగా ఆదిలాబాద్ లో ఉన్న ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల ఆ నియోజకవర్గాలలో కూడా దాదాపు 3 లక్షల వరకు తాగునీరు వచ్చే అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ గవర్నమెంట్ తుమ్మిడిహట్టి ప్రాజెక్టును ఆపేసి కాళేశ్వరం ప్రాజెక్టును మొదలుపెట్టడం జరిగింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడే అది ఏమైందంటే ఏదైతే ఇది మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టేటప్పుడు ఏంటంటే ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల ఏది మేడిగడ్డ తర్వాత కుంటిల 3 బిల్ సెక్టర్ ఇది వర్కౌట్ కాదనేది కాళేశ్వరం కట్టే ప్రాజెక్ట్ సక్రమంగా ఉండదు, దీని కరెంటు బిల్లుతోని వచ్చే పట్టణాలకు వచ్చే ఆదాయం కూడా పెద్దగా ఉండదు అనేది ఒకటి వచ్చింది. వచ్చిన తర్వాత సరే కేసీఆర్ గారికి కింద ఉంటాయి, నీళ్ళు ఎక్కువ ఉంటాయి, తర్వాత ఇది పెద్ద ప్రాజెక్టు నేను కడతానని సరే ఆయన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కట్టడం జరిగింది. కట్టిన తర్వాత జరిగింది ఏంటంటే మొదట్లో 2 TMCలు తీసుకోవడం జరిగింది. అంటే రోజుకు 2 TMCలు ఇచ్చేయాలి. అయితే తర్వాత మళ్ళీ ఒక TMC, ఈ మళ్ళీ ఒక TMCకి పెట్టడంతో ఖర్చు విపరీతంగా పెరిగింది. కానీ డిపిఆర్ కూడా సరిగ్గా పెట్టలేదు. సెకండ్ టైం ఎంత పెట్టలేదు, అప్పుడే విమర్శ వచ్చింది, రకరకాలుగా జరిగినాయి. సరే అవన్నీ కూడా కాళేశ్వరం 1 కోటి ఎకరాలు నీళ్లు కావాలన్న దాని మీద అది ఎవరు కూడా దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ అయిన తర్వాత ఈ ఏదైతే ఇది 2023లో జరిగిందో ఆ కుంగిన తర్వాత నుంచి వెళ్ళి ఈ సమస్యలు ఎక్కువ. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇదంతా కూడా లోనే, ప్రభుత్వం సొంతంగా వనరులు కాదు, అంత కట్టిందే. దాదాపుగా మొదట్లో 60,000 కోట్లు, ఇప్పుడు కేసీఆర్ హరీష్ రావు మాటల్లో 89 కోట్లు, కానీ మిగతా 1 లక్ష కోట్లు దాటింది. ఇప్పుడు ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కరెక్ట్ గా గుర్తుంటే అది ఎన్ని పెట్టింది అనేది కరెక్ట్ గా గణాంకాలతో సహా ఆధారాలతో సహా చూపెట్టాలి. ఎంత 1,00,000 కోట్లు అయిందా, 89,000 కోట్లు అయిందా అంటే ఒకటి పాపిరెడ్డి గారు, అంటే ప్రధానంగా ఇటువైపు ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి లావాదేవీలపై ఆయనకు ప్రశ్నించడం, తర్వాత హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ క్లియర్ కట్గా ఇచ్చిన తర్వాత వెళ్ళారు, ఆయన చెప్పినటువంటి సందర్భాలు కానీ, తర్వాత చంద్రశేఖరరావు వెళ్ళినటువంటి సందర్భాలు కానీ పూర్తి స్థాయిలో ఒకే రకంగా ఉన్నాయి, ఎక్కడ ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఏమని బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది. సో ఇక్కడ ప్రధానంగా అప్పుడు కమిషన్లో మెంబర్గా ఉన్నారని ఈటెల రాజేందర్ చెప్తున్నటువంటి తుమ్మల నాగేశ్వర అంశం చాలా కీలకంగా ఉంది. సో ఆయన ఇక్కడ స్వచ్ఛందంగా వెళ్ళి కమిషన్ ముందు చెప్పండి. ఇప్పుడు ఇది అక్కడికే వస్తున్నాం.
ఇప్పుడు ఏమైంది సార్, అందుకోసమే నేను అదే మాట ఫస్ట్ మాట్లాడింది ఏంటంటే, ఈ ప్రభుత్వానికి అధికారం ఉన్నది కాబట్టి గణాంకాలతో సహా ఆధారాలతో సహా ఖచ్చితంగా ఎంత ఏం జరిగింది అన్నది చెప్పడానికి. ఎందుకంటే ఇరిగేషన్ శాఖ ఇప్పుడు ప్రభుత్వం వీళ్ళదే కాబట్టి వీళ్ళ దగ్గర రికార్డ్స్ ఉంటాయి కాబట్టి ఎటువంటి వివాదాలకు కానీ అనుమానాలు కానీ తాగలేకుండా ఎంత 9,000 కోట్లైందా లేకపోతే ఎక్కువైందా తక్కువైందా అని చెప్తే అయిపోతుంది. అక్కడికి వివాదం అయిపోతుంది. 1,00,00,000 లేకపోతే తక్కువైందా అనేది ఎంత అయినా పెద్ద అమౌంట్ ఖర్చు పెట్టింది. ఎప్పుడైతే ఈ ప్రాజెక్టు ఆ కుంభకోణం జరిగిన తర్వాత ఏం జరిగింది మొత్తం నేను చెప్తాను. అప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎలక్షన్స్ పోయే కాలంలో ఈ ఈ ప్రాజెక్టు కుంగడం జరిగింది. ప్రాజెక్టు కుంగిన తర్వాత అయితే మొత్తం అది అంతా కాల్ చేయడం జరిగింది. తర్వాత కూడా అక్కడ మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్ కుట్ర కోణం నక్సలైట్ కూడా గోలకొట్ట పోలీస్ కూడా పెట్టడం జరిగింది. కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయిన తర్వాత ఆ కోణాల్లో కొంత అది తర్వాత ఎలక్షన్స్ రావడం జరిగింది. ఎలక్షన్స్ లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత దీన్ని మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని విచారణ చేస్తాం, ఇది పెద్ద ప్రాజెక్టు అని చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాని యొక్క అది పోయింది. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు సమస్య ఏంటంటే మనకు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ వ్యవసాయ రంగానికి, తెలంగాణ ఈ బాగోగులు చూస్తే ఆ ప్రాజెక్టు ఎంతవరకు నష్టం జరిగింది, అది ఎంత మేరకు మళ్ళీ దాన్ని మంచిగా చేయడానికి అవకాశం ఉన్నది, మంచిగా చేయడంలో ఇప్పుడు సాంకేతికంగా ఎటువంటి సమస్యలు ఉన్నవి, వీటి మీద కేంద్రీకరించి వీటి మీద అవసరమైతే ఇంకొక సంవత్సరం లేట్ అయినా కూడా దీర్ఘకాల ప్రాజెక్టు కాబట్టి మళ్ళీ దెబ్బతినకుండా ఉండడం కోసం ఈ సాంకేతికంగా జరిగే అన్ని లోపాలు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా సవరించి ఆ ప్రాజెక్టును నిజంగానే మళ్ళీ నిలబెడితే మాత్రమే సంతోషపడుతుంది. ఎందుకంటే అన్ని కోట్లతోనే ప్రాజెక్ట్ అయింది కాబట్టి ప్రాజెక్ట్ పాడు కావద్దని ఎవరు పాడు కావాలని రాజకీయంగా ఎవరైనా కోరుకోవచ్చు, కానీ తెలంగాణ ప్రజల ప్రయోజనం కోరుకునే వాళ్ళు ఎవరు కూడా ప్రాజెక్టు కుంగిపోవాలి, పాడు కావాలి, కుట్టుకపోవాలని ఎవరికి ఉండదు. కాబట్టి ఇప్పటికైనా అది ఎంత మేరకు జరిగింది అనేది కరెక్ట్గా ఇవాల్యుయేట్ చేయాలి. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా వచ్చారు. రకరకాలుగా చెప్తున్నారు ఇది ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా నాకున్న నేను మాట్లాడిన అనేక మంది ఎక్స్పర్ట్స్తో నాకున్న సమాచారం ఏంటంటే అది ఏ మేరకు డ్యామేజ్ అయింది, ఎట్లా రిపేర్ చేయాలి. ఎందుకంటే గోదావరిలో సమస్య ఏంటంటే చాలామంది సింపుల్గా చెప్తున్నారు, గోదావరిలో వరదలు వస్తే దాదాపుగా ఇప్పుడు మేడిగడ్డ దగ్గర 10 నుంచి 12 లక్షల క్యూసెక్ల వాటర్ పడుతుంది. పెద్ద ప్రభావం పోతుంది, మామూలు ప్రభావం కాదు. మళ్ళీ రిపేర్ చేసేటప్పుడు ఈ ప్రాజెక్టు అంత ప్రభావం తట్టుకుంటుందా, ఏం జరుగుతుంది, ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్. మామూలుగా రాజకీయంగా ఏదైనా మాట్లాడచ్చు. ఎందుకంటే పెద్ద నదిలో ఒక 5-6 పిల్లర్స్ పోతే మిగతా పక్క నుంచి నీళ్ళు తీసుకోవాలంటే అది తెలివి తక్కువదనం, అది ఆర్గ్యుమెంట్ కూడా కాదు. ఎందుకంటే నదిలో ఒక ప్రాంతంలో నీకు ఫర్లాంగ్ 2 ఫర్లాంగ్ దూరం నదిలో ప్రాజెక్ట్ లేకపోతే నీళ్ళు ఆగి అంటే నీళ్ళు వెళ్ళిపోయి అంటే కొట్టుకపోతుంది, ఆగదు. ఎందుకంటే ప్రభావం విపరీతంగా ఉంటుంది. అట్లా గోదావరిలో పెద్ద నది గంగా తర్వాత గోదావరి పెద్ద నది, 2వ నది. దానిలో వర్షాకాలం దానిలో ఉన్నంత ప్రభావం ఎంత ఉంటుంది, దాదాపుగా మొత్తం మీద 1000 నుంచి 2000 టీఎంసీల వాటర్ సముద్రం పాలవుతుంటుంది. అంత వరద పోతుంటుంది అక్కడ నుంచి మొత్తం గోదావరిలో. కాబట్టి ఇవన్నీ కూడా బేరీ చేసుకోవాలి ఒకటి. రెండవది ఏంటంటే ఇప్పుడు సరే హరీష్ రావు గారు వేయరు, ఈటరాజేంద్ర వేయరు, కేసీఆర్ గారు వేయరు, అందరు వేయరు. వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పడం జరిగింది. వర్షన్ చెప్పినప్పటికీ కూడా తుమ్మల నాగేశ్వరరావు కూడా దానికి విరుద్ధంగా క్యాబినెట్లో అసలు జరగలేదు, అసలు నేను కూడా అప్పుడు క్యాబినెట్ మినిస్టర్ని అని చెప్పడం జరిగింది. అయితే ఒకటి ఏంటంటే ఇవి అన్నిటి కూడా ప్రతి క్యాబినెట్ మీటింగ్ కూడా మినిట్స్ ఉంటాయి. ఎప్పుడు ఏ ప్రాంతంలో జరిగింది, ప్రగతి భవన్లో అయిందా లేదా సెక్రటరియట్లో అయిందా, ఏ హాల్లో జరిగింది, ఏ టైంలో జరిగింది, అక్కడ ఎంతమంది మంత్రులు అటెండ్ అయ్యారు, ఏజెంట్ అయింది, ప్రతిదీ ఉంటుంది. అదంతా కూడా రికార్డు కూడా ఇప్పుడున్న గవర్నమెంట్కి ఉంటుంది. అప్పుడు పేద గవర్నమెంట్లు చేసినా, అంతమంది గవర్నమెంట్లు చేసినా ఆ గవర్నమెంట్కి ఉంటుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినంత కూడా కేసీఆర్ వీళ్ళు కాంగ్రెస్ దాన్ని ఉంటుంది. ఎందుకంటే అది గవర్నమెంట్ కంటిన్యూటీకి వస్తుంది కాబట్టి ఏం జరిగిందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నిజంగానే తుమ్మల నాగేశ్వరరావు అన్నట్టు క్యాబినెట్ మీటింగే రాలేదనుకున్నప్పుడు కాంగ్రెస్ మొదలైంది. కాంగ్రెస్ ఇప్పుడు ఆయన మంత్రి ఉన్నాడు, ప్రభుత్వం వాళ్ళకి పెట్టచ్చు తప్పు. సబ్ కమిటీనే పెట్టారు, సబ్ క్యాబినెట్ కమిటీలో పెట్టారు, మొత్తం క్యాబినెట్లో పెట్టలేదనేది ఒక ఆర్గ్యుమెంట్. అవన్నీ ఏమున్నా కూడా వాస్తవాలు చెప్పాలి. వాస్తవాలు చెప్పకుండా ఎవరు దోషింది వాళ్ళు మాట్లాడితే అది రాజకీయం అవుతుంది, వాస్తవాలు బయటకు రావు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ముగ్గురు వాళ్ళ వర్షన్ చెప్పిన తర్వాత కమిషను
దాన్ని క్లారిఫై చేసుకుంటారు. ఏది క్లారిఫై చేసుకుంటారు అంటే ఏది వీళ్ళు ఇచ్చిన వర్షన్కు వాస్తవాలకి వాళ్ళ దగ్గర కూడా డేటా ఉంటుంది, ఏది కమిషన్ దగ్గర డేటా ఉంటుంది, ప్రభుత్వం ఇచ్చింది ఆ వివరాలన్నీ ఉంటాయి. వీళ్ళు చెప్పిన దానికి వాళ్ళ దగ్గర ఉన్న రికార్డుకు వాళ్ళ దగ్గర కూడా కమిషన్ దగ్గర కూడా ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు కూడా మళ్ళీ ఇదంతా రివ్యూ చేస్తారు. రివ్యూ చేసిన తర్వాత మళ్ళీ కమిషన్ ఏమంటుంది, మళ్ళీ వీళ్ళని పిలుస్తుందా, వీళ్ళు ఇచ్చిన ఏదైతే వాంగ్మూలం ఉన్నదో ఇది కరెక్టే అయిపోయింది అని అనుకుంటారు. ఇంతవరకు కమిషన్ ఫైనల్గా ఏం చెప్పలేదు. మనం మీడియాలో ఏదో మనం ఇష్టమైనట్టు మనం మాట్లాడుకుంటున్నాం అంతేగాని రైట్ రైట్ అంటే గడువు కూడా జూలై 13కి అనుకుంటా, దాదాపుగా జూలై 31కి ఎండింగ్ టైం అంటే కమిషన్కి సంబంధించి. ఒకటి రాజశేఖర్ గారు కమిషన్ ఇస్తారు అంటే దాదాపుగా 115 మంది సాక్షుల్ని ఎస్ మళ్ళీ దాన్ని కూడా మళ్ళీ పెంచుతారు కూడా. ఒకటి ఏంటంటే కమిషన్లు చాలా సార్లు కమిషన్లు డెడ్లైన్ కంప్లీట్ కాకపోతే మళ్ళీ కొంతకాలం పెంచుతారు, అది మామూలుగా. రైట్ ఒకసారి మనం బీఆర్ఎస్ పార్టీ వర్షన్ తెలుసుకుందాం. ఎస్ రామ్మోహన్ గారు నమస్తే అండి. చెప్పండి. చెప్తూ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఇవన్నిటిని కూడా ఇప్పుడు ఒకటి ఏంటంటే ఎంత అనుకోకుండా రాజకీయాలు ఉంటాయి, ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వర్షం చెప్తారు, కానీ అన్నిటికీ అతీతంగా కమిషన్ ఏ రిపోర్ట్ ఇస్తుంది, కమిషన్ రిపోర్ట్లు ఏముంటుంది అన్నది ఫైనల్ గా జరుగుతుంది. కాబట్టి ఇంతవరకు అయితే కమిషన్ అయితే ఏం చెప్పలేదు, దాని మీద ఏ విషయాల మీద ఏం జరిగిందని తెలియదు. కమిషన్ రాబోయే కాలంలో ఏం చేస్తుంది అనేది మనం చూడాలి. రైట్